నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ప్రియమైన ఉపాసికా ఉపాసకులకు, బౌద్ధ అభిమానులకు, ధమ్మమిత్రులందరికీ నమో బుద్ధాయ, జై భీమ్. అసలు మన జీవితం ఎలా రూపుదిద్దుకుంటుంది? మన సుఖదుఖాలకు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈరోజు మనం భగవాన్ బుద్ధుడు బోధించినటువంటి ధమ్మపదం నుంచి మొదటి అధ్యాయం అయినటువంటి యమక వర్గంలో ఒక అద్భుతమైన గాథను ఎలా పఠించాలో, ఆ గాథ యొక్క పూర్తి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఆ పాలీ భాష గాథను ఎలా పఠించాలో చూద్దాం. మనోపుంగమదమ్మ మనోసేఠ మనోమయ మనసాచే పదుట్టేనా బాసతివా కరోతివా తతో దుఃఖమన్వేతి చక్కం వా వహతో పదం. ఇప్పుడు ఈ గాథలోని పదాల అర్థాన్ని చూద్దాం. మనో అంటే మనసు, ధమ్మ అంటే ధర్మాలన్నింటికి, పుబ్బంగమ ముందు నడుస్తుంది, మనోసేఠ అంటే మనసే ప్రధానమైనది, మనోమయ మనసే రూపొందిస్తుంది, పదుట్టేన అంటే దుష్టమైన, మనస అంటే మనసుతో, బాసతి మాట్లాడితే, వా లేక, కరోతి పనిచేస్తే, చే అలా, తతో ఆ కారణంగా, వహతో ఎద్దు, పదం గిట్టలను, చక్కం వా చక్రం వలె, దుఃఖం దుఃఖం, నం అతనిని, అన్వేతి అనుసరిస్తుంది. ఈ గాథ చాలా గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. దీని భావం ఏమిటంటే, మన ఆలోచనలే మనం చేసే పనులకు మూలం. అంటే మనసే అన్నింటికీ ప్రధానం. మన మనసు కలుషితమై ఉంటే, అంటే చెడు ఆలోచనలు నిండి ఉంటే, ఈ మనసుతో మనం ఏది మాట్లాడినా, ఏ పని చేసినా ఫలితం దుఃఖమే అవుతుంది. ఇక్కడ బుద్ధుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. అది ఏమిటంటే, ఒక ఎద్దు బండిని లాగుతున్నప్పుడు ఆ బండి చక్రం ఎలాగైతే ఎద్దు అడుగు జాడల్లోనే వెంటే తిరుగుతుందో, అలాగే చెడు ఆలోచనలు ఉన్నవాడిని దుఃఖం కూడా అలాగే వెంబడిస్తుంది, అది వారిని విడిచిపెట్టదు. కాబట్టి మిత్రులారా, మనసు అనేది ఒక అద్దం లాంటిది. దాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటే మన జీవితం అంత అందంగా ఉంటుంది. చెడు ఆలోచనలు మనల్ని పతనం వైపు, దుఃఖం వైపు నడిపిస్తాయి. ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతరులను మార్చాలని కాదు, పరిస్థితులను నిందించాలని కాదు, ముందుగా మన మనసును శుభ్రం చేసుకోవాలి. మనసు మారితే మాట మారుతుంది, పని మారుతుంది, జీవితం మారుతుంది.
ఈ బౌద్ధ ధర్మ సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు